టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తమను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారని వెల్లడించారు. వారి కోరికపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్ను ఇచ్చేందుకు హామీ ఇచ్చానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతన ఇచ్చింది టీడీపీనని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని చంద్రబాబు వివరించారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఒక పక్క కృష్ణమాదిగ ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ గా 2 సేవలు ఇచ్చాడు. ఆ రోజు మీరు చూశాం. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇప్పించాం కనుక కోటేశ్వరరావు గారి చెప్పింది చెప్పడం వేరే, దాన్ని అమలు చేయడం వేరే. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా తూచాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మన మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ 6,000 రూపాయలు పెన్షన్ అడిగారు. చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 6,000 రూపాయలు పెంచుకోవడానికి మిగిలినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేస్తా అన్ని అమలు చేస్తాం. అన్ని వర్కౌట్ చేద్దాం.